వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మునుగోడు నియోజకవర్గం రోడ్ నెట్వర్క్ లో తెలంగాణ రాష్ట్రానికి రోల్ మోడల్ కావాలి. రోడ్లు మరియు భవనాల అధికారుల సమీక్షలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంత్రులు అచ్చెన్నాయుడు, రవీంద్రలకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే సత్యానందరావు. తల్లి గర్భంలో ఉన్న పిండానికి గుండె చికిత్స చేసి వైద్య చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మంత్రులు అచ్చెన్నాయుడు, రవీంద్రలకు ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే సత్యానందరావు. ముమ్మిడివరం నియోజకవర్గంలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రాష్ట్ర మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలకు కొత్తపేట కాపు కళ్యాణ మండపం వద్ద స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఘనస్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లాలో రోజురోజుకు తలసేమియా వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారని, వారికి పూర్తిగా అవగాహన కల్పించి ఉచితంగా వైద్యం అందించడానికి ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తరపున ఈ నెల 11వ తేదీన తలసేమియా కేర్ సెంటర్ను ప్రారంభిస్తున్నట్లు ట్రస్ట్ అధినేత ఏఎస్ఎన్ రాజు వెల్లడించారు. భీమవరంలోని తలసేమియా కేర్ సెంటర్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డాక్టర్ పి విధాత్రి మాట్లాడుతూ, ఒక బిడ్డకు తలసేమియా వ్యాధి సంక్రమించినప్పుడు పుట్టే రెండో బిడ్డకు కూడా ఈ వ్యాధి రాకుండా ముందుగానే వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స పొందాలని సూచించారు. మరో డాక్టర్ రాణిచంద్ర మాట్లాడుతూ, తలసేమియా వ్యాధిగ్రస్తులైన అనేక మంది తరచూ రక్త మార్పిడి చేయించుకోవాల్సి ఉంటుందని, ఆ సమయంలో వారు ఎంత ఇబ్బంది పడతారో తాము స్వయంగా చూస్తున్నామని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తలసేమియా వ్యాధిపై ముందుగానే అవగాహన కల్పించుకోవాలన్నారు. సో దీని గురించి ప్రజల్లోకి విషయాన్ని తీసుకెళ్ళి ఇటువంటి వ్యాధితో ఎంతో ఆ పేరెంట్స్ పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఒకసారి మనము స్వయంగా కనుక చూస్తే తెలుస్తుంది. అది ప్రతి 3-4 వారాలకు ఒకసారి ఆ చిన్న పిల్లల్లో కి రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం అవుతున్నప్పుడు వాళ్ళు పడేటటువంటి బాధలు, ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు. కానీ ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే ఒక ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డల్ని, భావితరాల్ని మనము తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి డాక్టర్ గారు చెప్పినట్టుగా జెనెటిక్స్ సంబంధించి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఈ జెనెటిక్స్ సంబంధించి ప్రత్యేకంగా మనము వేరే ఒక జెనెటిక్స్ సంబంధించి ఒక ప్రత్యేకంగా జీన్టెక్ హైదరాబాద్ డాక్టర్ గుడిమూడి అనురాధ గారు, మెడికల్ హ్యూమన్ జెనెటిక్స్ ఆ మేడం గారు, వాళ్ళ సపోర్ట్తో కూడా ఇక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ఇలా ఈరోజు థాలసేమియా సెంటర్ ప్రారంభోత్సవంలో ఇలా మాట్లాడటము ఎంతో ఆనందంగా ఉంది. ఇలా చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్ పడటం, వాళ్ళ ఇబ్బందులు అన్నీ మేము చూసాము. ఇలా ఒక బేబీ ఎఫెక్ట్ అయ్యాక నెక్స్ట్ బేబీ ప్లాన్ చేసుకునే ముందు మళ్ళీ అలాంటి బేబీ కాకుండా మా బేబీ నార్మలా కాదా అని తెలుసుకుందామని చాలామంది పేరెంట్స్ అనుకుంటారు. సో అలాంటి టైంలో మనం బేబీ కడుపులో ఉన్నప్పుడే ఉమ్మనీరు అనే టెస్ట్ చేస్తాము. ఉమ్మనీరు తీసి అది జీన్స్ టెస్టింగ్ పంపుతాము. ముందు బేబీలో ఉన్న జీన్స్ ఈ బేబీలో కూడా ఉంటే మళ్ళీ ఈ బేబీ ఎఫెక్ట్ అవుతుందని ముందుగానే మనం తెలుసుకుంటే అది ఆ ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేసి నెక్స్ట్ ప్లాన్ చేసుకునే ముందుగానే జెనెటిక్ టెస్టులు చేసుకుంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ బర్డెన్ లేకుండా ముందే తెలుసుకోవటం జరుగుతుంది. అదే నార్మల్ బేబీ అయి ఉంటే వాళ్ళు హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలా లైఫ్ లాంగ్ వాళ్ళకి బర్డెన్ ఉండదు. సో ఇక్కడ ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో థాలసేమియా కేర్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది.
ఇందులో ముఖ్యంగా ఏం చేస్తారంటే థాలసీమియా అనే వ్యాధికి పిల్లలకు వచ్చే వ్యాధి ఇది. ఆ వ్యాధిలో ఏమవుతుందంటే వాళ్ళ రక్తం విరిగిపోతూ ఉంటుంది. ఇది జెనెటికల్గా వచ్చిన వ్యాధి. దీనికి కారణం అనేది జీన్స్లో ఉంటుంది. సో వాళ్ళకి అస్తమాను కూడా రక్తం ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మన ఈ ఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఫ్రీగా బ్లడ్ బ్యాంక్ ద్వారా ఫ్రీగా రక్తం సరఫరా చేస్తున్నాము. ఇది ఎవ్రీ ఫ్రైడే జరుగుతుంది ఇక్కడ. ఇంకా ముందు ఇంకా ఎక్కువ రోజులు జరిగే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని పెద్దనాగుల వారం రోడ్ మీనా మసీదు వద్ద కమలా స్కూల్ బస్ బీభత్సం సృష్టించింది. వేగంగా వెనక్కి రివర్స్ చేస్తూ రోడ్డుపై ఉన్న 3 బైకులను గట్టిగా ఢీకొట్టడంతో 2 వ్యక్తులు తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులను స్థానిక జిల్లా వైద్యశాలకు తరలించారు. బస్సు వెనుక టైర్లు 3 బైకులపై ఎక్కడంతో బైకుల ముందు భాగాలు ధ్వంసమైపోయాయి. బస్సులో ఉన్న విద్యార్థులను వదిలి డ్రైవర్ అక్కడి నుండి పరారైపోయాడు. అందరూ చేయి తగలకుండా చేయి తగలకుండా కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలోని లింగారెడ్డిపాలెం నుండి శబరికి బయలుదేరిన అయ్యప్పలు గోకర్ణేశ్వర దేవస్థానం వద్ద భారీ అన్న సమారాధన. కోడూరు మండల పరిధిలో లింగారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలో 40 మంది అయ్యప్ప స్వాములు శబరిగిరి అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. గ్రామంలో కొలువైన శ్రీ గోకర్ణేశ్వర స్వామి దేవస్థానం వద్ద అయ్యప్పలకు ఇరుముడులు కార్యక్రమాలను గురుస్వాములచే నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. అన్న సమారాధన కార్యక్రమంలో అయ్యప్ప పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శబరిగిరి అయ్యప్ప స్వామి దర్శనం వెళ్తున్న అయ్యప్ప యొక్క ఆశీర్వచనాల వలన సివిల్ స్వాములు మరియు స్వాములలో ఈ కార్యక్రమంలో 1000 మంది లోపు వచ్చారు అని దాసరి నరసింహరావు అని తెలియజేశారు. స్వామివారు తీర్థ ప్రసాదాన్ని తీసుకుని వెళ్లారు. అయ్యప్ప స్వామి అప్ప శరణమప్ప శరణమప్ప. లింగారెడ్డిపాలెం గ్రామంలో శివాలయం వద్ద ఇరుముల కార్యక్రమం 40 రోజులు స్వాములు పూర్తి చేసుకుని ఈ రోజున ఇరుముల కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. కాబట్టి ఈ ఇరుముల కార్యక్రమానికి 50 మంది స్వాములు ఇరుముల కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. అదే రకంగా మళ్ళా వేరే ఊరి నుంచి కూడా 500 మంది స్వాములు వచ్చి చక్క భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఎంతో తోడ్పడ్డారు. అదేవిధంగా అదే సద్ది కార్యక్రమాన్ని కూడా కనీసం 2,000 మందికి ఏర్పాటు చేసాం. కార్యక్రమాన్ని ఎంతో ముందుకు సందర్భంలో అందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది. కాబట్టి మరి స్వామి చదువుకుంటే స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప శరణం. పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సరస్వతి తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా అశ్వాపురం మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి తహసీల్దార్ స్వర్ణ ఆమె మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే దేశంలోని మహిళలకు ఆదర్శం అని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూడీసీ రాజేశ్వరరావు, ఆర్ఐలు కాంతయ్య, లావణ్య, జూనియర్ అసిస్టెంట్ నరసింహరావు, సర్వేశ్వరరావు, రికార్డు అసిస్టెంట్ మురళీధర్ రావు, రమేష్, ముత్యం, సతీష్, కరుణమ్మ తదితరులు పాల్గొన్నారు. మేడం గారు మీరు దగ్గరకు ఉండండి, దగ్గర నిలబడండి.
వనపర్తి ఎస్డిఎంలా కాలేజ్లో భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉపాధ్యాయుల సేవలను గుర్తిస్తూ ఎస్డిఎంలా కాలేజ్ సావిత్రి పూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్డిఎంలా కాలేజ్ ప్రిన్సిపాల్ భాస్కర్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తూ జయంతి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు, న్యాయవాద విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పూలే గారి ఆశయాలను సాధిస్తాం. సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను కరెస్పాండెంట్ సార్, భాస్కర్ సార్, అదేవిధంగా లెక్చరర్లు, తోటి అందరి మిత్రులకు నమస్కారం. మనందరూ కూడా తెలిసిన విషయం, వాస్తవానికి కూడా ఈరోజు మనం స్మరించుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకోసం అంటే నాడు చీకటి కమ్ముకున్న రోజుల్లోనే అక్షర జ్ఞానం తెలియని రోజు కూడా సావిత్రిబాయి పూలే తల్లి గారు చాలా జ్ఞానంతో ఒక స్త్రీ చదువుకుంటే సమాజానికి మొత్తం వెళ్ళైతుందని ఒక గొప్ప సంకల్పంతో ఆ రోజే ముందుకు సాగింది. అట్లాంటి మనకు చాలా గొప్ప కార్యక్రమాలు చేసి ఈ రోజు స్వాతంత్రం కంటే ముందు కూడా ఎంతో అసమానతలు కమ్ముకున్న ఈ సమాజంలో కూడా చైతన్యపరిచి తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఎవరైనా సరే మనం శాశ్వతంగా ఇప్పుడు ఆ తల్లిగారు మరణించి ఇంతకాలం జరిగినా సరే మనందరం కూడా స్మరించుకుంటున్నాం. ఈ కాలంలో కూడా అంటే గొప్ప విషయం ఏంటంటే జ్ఞానం అనేది ఎప్పుడు చిరకాలం కొనసాగుతూ ఉంటది. ఆ క్రమంగా మనం కూడా అందరం ఒక పురుషులు చదువుకుంటే ఆ తల్లి ఆ రోజు చెప్పింది, ఒక పురుషునికి విద్యను అందిస్తే మాత్రం కేవలం వ్యక్తిగతంగా అందించే వాళ్ళం అవుతాం. అదే ఒక మహిళకు విద్యను అందిస్తే ఆ కుటుంబానికి, ఆ సమాజంలో ఉండే అన్ని వర్గాల గొప్ప మాట చెప్పింది. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు ఆనాడు అంటే ఫండమెంటల్ రైట్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి ప్రతి ఒక్క విద్యార్థి కూడా. మరియు మనకు ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, మరియు ఏ విద్యా వ్యవస్థ ఎలా డెవలప్ అవుతుంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంది, సెక్షన్స్ అంటే ఏంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా నేర్చుకోవాలి. ఇప్పుడు మనం లా కాలేజ్కి వచ్చినాము, సావిత్రి మేడం గారు చెప్పినట్టు మనకు డెవలప్మెంట్ అంటే ఒక స్త్రీ డెవలప్ కావాలంటే ఒక ఇంట్లో నుంచి ఒక స్త్రీ ఒక పురుషుని మార్చుకునే కెపాసిటీ స్త్రీకే ఉంటుంది. స్త్రీ ఎందుకంటే ఒక మదర్, వైఫ్, డాటర్, ప్రతి ఒక్క విషయంలో స్త్రీకి ఒక గ్రేట్ ప్రిఫరెన్స్ ఉంది. కాబట్టి ఒక విద్యా వ్యవస్థలో ఇంకా ఉపాధ్యాయులుగా ఉంటే ఇంకా చాలా మార్పు వస్తుందని పురుషుల కంటే కూడా స్త్రీలు ఉపాధ్యాయులుగా ఉంటే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ అవుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళకు ఓపిక ఎక్కువ ఉంటుంది, స్త్రీకి సహనము, ఓపిక చాలా ఉంటుంది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసుకోవాలి ఆ విషయంలోన, మేము చెప్పడానికి రాదు. ఎందుకంటే జ్యోతి మేడము స్త్రీ కాబట్టి స్త్రీ గురించి గొప్పగా చెప్తుంది అంటారు. కానీ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఒక స్త్రీకి ఓపిక చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఓపిక వల్లనే, ఆమె సహనం వల్లనే హస్బెండ్ ఒప్పించుకొని చాలా గ్రేట్ బయటకు వచ్చి సమాజంలో విద్యా పోయినా ఎక్కడ పోయినా కులం చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఇంతసేపు మాట్లాడడం మహానీయురాలు దేశానికి ఇది చేసింది, అది చేసిందని చెప్పడం వరకు కాదు, ఎంతమంది దాన్ని చేసి చూపిస్తున్నామో మన ఆత్మసాక్షికి తెలియాలి. అది ఓకే, ఆత్మసాక్షికి తెలియాలి. ఎక్కడ పోయినా భారతదేశంలో కుల వ్యవస్థ నాశనం చేస్తుంది. కుల వ్యవస్థ ఉన్నంత వరకు మన పరిస్థితులు ఇలాగే ఉంటది. చిన్న చిన్న పల్లెటూళ్ళలో నేను చూసినాను, ఇక్కడ ఆత్మకూరు సైడ్ కావచ్చు, ఐజే సైడ్ కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఎవరైతే టీ తాగుతారో టీ కప్పు వాళ్ళే కడగాలి. ఇదా భారతదేశం? ఇదేనా మన భారతదేశ సంస్కృతి? ఎవరు మారుస్తారు దాన్ని? ఎవరి వల్ల కాదు, ఎవరు మార్చలేరు దాన్ని. అందుకొరకనే నేను అంటున్నా, ఫస్ట్ నువ్వు మారాలి. నువ్వు మారితేనే సమాజం మారుతుంది. సమాజంలో ఎవరో మార్చాలా, సమాజాన్ని మార్చడానికి ఎవరు లేరు, అది తెలుసుకోవాలి. స్వతహాగా నీకు నువ్వే తెలుసుకోవాలి. సమాజం మార్చడం నా వల్ల కాదు, ఫస్ట్ నేను మారాలి. నేను మారిన తర్వాతనే సమాజం మారుతుంది. ఆ నిజాన్ని తెలుసుకున్న నాడు భారతదేశం ఏమన్నా మారిందని అప్పుడు ఆలోచించాలి. ఆ ఆలోచన మనలోనే లేనప్పుడు మనలో మార్పు లేదు, రాష్ట్రంలో మార్పు లేదు, దేశంలో మార్పు రాదు. ఈరోజు సావిత్రిబాయి పూలే బర్త్డే, మళ్ళీ నెక్స్ట్ జనవరి 26 ఆ రోజు ఉపన్యాసాలు చాలా బ్రహ్మాండాలు ఉంటాయి. ఉపన్యాసాల వరకే, ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత మన ఇంటికి వెళ్ళిపోతాం. యదా రాజా తదా ప్రజ అన్నారు కదా, అదే కదా మన వ్యవస్థ. అది కాదు, అది ఇక్కడ మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మీ ముఖాల్లో ఆనందం పోయింది, భయం స్టార్ట్ అయింది. ఎగ్జామ్ ఉంది కదా, ఎగ్జామ్ లో ఏం రాయాలన్న భయం స్టార్ట్ అయింది. ఈ ప్రోగ్రామ్ ఇంకా గంట కంటే ముందు స్టార్ట్ అయితే బాగుండే.
నాకు ఇప్పుడు తెలుస్తుంది, అరే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే బాగుండని. ఒకే మార్నింగ్ నుంచి చెప్తూనే ఉన్నాడు, సార్ మనం స్టార్ట్ చేద్దామని. ఇప్పటికి ఒక్కొక్కరిని పిలుచుకొని దండాలు పెట్టి తీసుకొస్తే కానీ రాలేదు. అది మనం చేసిన మిస్టేక్. అంటే మనలోనే డిసిప్లిన్ లేనప్పుడు వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడతాం. ఒక సంస్థను స్థాపించాలనే ఆలోచన మనం లేనప్పుడు వేరే వాళ్ళ సంస్థ ఎవరైతే స్థాపించారో దాన్ని ధ్వంసం చేయడానికి మనం వెళ్తాం. అది మన నాలెడ్జ్, మన పవర్. అది కాదు నేను అనేది. SPM లా కాలేజ్ ఇట్స్ ఎ బ్రాండ్. మిమ్మల్ని తీసుకొస్తానే. ఇప్పటికీ మీలో చాలా మార్పులు. అంటే ఇప్పుడు మీకు మొదలైంది. ఆల్రెడీ మీ సీనియర్స్ ఉన్నారు. వాళ్ళ మాటలు కావచ్చు, వాళ్ళ చేష్టలు కావచ్చు, చేసే పనిలో నిబద్ధత కావచ్చు, ఒక క్వాలిటీ వచ్చింది. ఇంతసేపు ఒక మేడం మాట్లాడారు, ఏమని సెక్షన్స్ నేర్చుకుంటే సెక్షన్స్ వల్ల ఉన్న లాభాలు ఏదో మాట్లాడారు. ఇన్నర్ వకీలందరూ సెక్షన్స్. ఆమె ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఉంది, సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది, ఇంకా 3rd ఇయర్ వరకు. రాబోయే 2 years లో ఏదో ఒక కోర్టులో సుస్థిరమైన స్థానంలో నిలబడుతుంది. అది ఇచ్చింది SDM లా కాలేజ్. మీకు కూడా చెప్తున్నా, టెన్షన్ పడదు. ఈ ఇంటర్నల్స్ ఎగ్జామ్ చాలా చిన్నది. మీరు ఎగ్జామ్స్ రాస్తుంటే నేను వస్తాను, మీ హాల్లోకి వస్తాను. మీరు ఎక్కడైతే భయపడుతున్నారో ఏందనేది నా భయాన్ని నేను అక్కడనే తీసేస్తాను. టెన్షన్ పడదు. ఎగ్జామ్ హాల్లోకి వస్తా, మీరు ఏ క్వశ్చన్ దగ్గర ఇబ్బంది పడుతున్నారో, మీలో ప్రాబ్లం ఏందనేది నేను అక్కడనే సొల్యూషన్ ఇస్తాను. టెన్షన్ పడదు. కాబోయే వకీల్స్, కాబోయే జడ్జెస్, మీరు కాబోయే వకీల్స్, కాబోయే జడ్జెస్, ఖచ్చితంగా మీలో ఏ క్వాలిటీస్ ఉంటే మీరు జడ్జెస్ అవుతారో, మీలో ఏ క్వాలిటీస్ ఉంటే మీరు అడ్వకేట్లు అవుతారో, మీలో ఏ క్వాలిటీస్ ఉంటే భారతదేశ నవనిర్మాణానికి మీరు పనికొస్తారో దానికి నేను ముందుంటా. మీరు చేయాల్సింది కాలేజీలో వచ్చి కాలేజీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఇంటి దగ్గర ఉంటే మీకు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్కంపాడు మండలం మోతే గ్రామంలో కంకర తెలి రాకపోకలకు నానా అవస్థలు పడుతున్న స్థానికులు. కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినా నాసిరకంగా పనులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న కాంట్రాక్టర్. వెట్ మిక్స్ వేసి క్యూరింగ్ చేయకపోవడంతో చిన్నపాటి గాలికి దుమ్ము లేచి చుట్టుపక్కల వారికి ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి. 2 నెలలు గడిచినా రోడ్డుకి మోక్షం లేదా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్న గ్రామస్తులు. వృద్ధులు, పిల్లలు రహదారి లేకపోవడంతో రాకపోకలకు కష్టాలు పడుతున్న పరిస్థితి. క్షేత్రస్థాయిలో రోడ్ల పనులు పరిశీలించి తగిన చర్యలు కాంట్రాక్టర్పై తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న గ్రామస్తులు, వాహనదారులు. ఖమ్మం జిల్లా కల్లూరులో ప్రభుత్వ పాఠశాల నందు సావిత్రిబాయి పూలే జన్మదినంను పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ భాగం నీరజాదేవి, మండల విద్యాశాఖ అధికారి నివేదిత మాట్లాడుతూ ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు, పాఠశాలలో ఉన్న పేద పిల్లలకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సాంబశివుడు, ఎంపీడీఓ చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ లక్కినేని కృష్ణ, ఏనుగు సత్యంబాబు, భాగం ప్రభాకర్, తక్కెళ్లపాటి దుర్గాప్రసాద్, మాజీ సర్పంచ్ మోహన్ నాయక్, గూగులోతు ప్రసాద్, నగేష్, మట్ట రామకృష్ణ, బుక్య శివకుమార్, కృష్ణారెడ్డి, కాంతారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళా ఉపాధ్యాయులుగా మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. రెట్టింపు ఉత్సాహంతో మా విధులను ఇంకా నిర్వర్తించాలని ఈరోజు మరొకసారి డెసిషన్ తీసుకోవడం జరిగింది.
ఇప్పుడు ఈ సావిత్రిబాయి పూలే గారిని సన్మానించుకోవడం, మీ అందరితో కలిసి సన్మానించుకోవడం మరొకసారి ఆనందదాయకంగా ఉందని తెలియజేస్తూ, ఆ సావిత్రిబాయి గారి సేవలు అనితరమైనవి. సావిత్రిబాయి గారు మహారాష్ట్రకు చెందినా కానీ దేశం మొత్తం కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకునేంత మంచి సేవలు చేశారు ఆవిడ. 9 సంవత్సరాలప్పుడు బాల్య వివాహం చేస్తే తన భర్తనే గురువుగా మార్చుకొని అక్షరాభ్యాసం చేసుకొని చదువుకొని ఆ రోజుల్లోనే ఉపాధ్యాయ శిక్షణ కూడా తీసుకున్న ఏకైక మహిళ సావిత్రిబాయి పూలే గారు. తన ఇంటి వాళ్ళందరూ వ్యతిరేకించారు, ఆమెను చదువుకోవడం వ్యతిరేకించారు. హాయిగా చక్కగా సంసారం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వము మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్న మహిళలకి మరియు అమ్మలకి అందరికీ ఈరోజు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుందామా? ఓకే, మరి బాయ్స్ అయితే కొంచెం అత్యంత శ్రద్ధతో మేడం చెప్పేవి వింటూ, మేడమ్స్ అందరు ఉన్నారు కదా, మీకు బాగా అన్ని సబ్జెక్టులు చెప్తున్నారు కదా, అవన్నీ శ్రద్ధగా ఆలకిస్తూ ఉంటే అంచెలంచెలుగా ఎదుగుతూ మీ భవిష్యత్తుని మీరు ఎలా తీర్చిదిద్దుకోవాలంటే అలా తీర్చిదిద్దుకోవచ్చు. దానికి అమ్మా నాన్నల సహాయంతో పాటు ఉపాధ్యాయుల సహాయం కూడా ఎప్పుడు ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులుగా మేము కూడా ఈ స్కూల్కు కావలసినటువంటి వసతులన్నీ ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా మన ఎమ్మెల్యే గారికి తెలుసు కదా మీకు, మట్ట రాఘమయ్య దయానంద్ గారి ద్వారా ఎలాంటి ఏది కావాలన్నా కూడా మీకు మీ టీచర్స్కి తెలియజేస్తే మేము వాటిని సత్వరం మీకు అందిస్తాం. అలాగే ఇప్పుడు హాస్టల్లో ఫుడ్ బాగుంటుందా? మీకు సేవలను చిరస్మరణీయంగా గుర్తుంచుకోవడానికి ఈ చిన్న పిల్లల సమక్షంలో చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే మీకు ఇప్పుడు ఏది చెప్పినా సరే మెమరీ పవర్ ఎక్కువగా ఉండి ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం బాగుంటాము అనే దానిని మీరు ఇప్పుడు జీవితం అంతా గుర్తుంచుకుంటారు. ఆడపిల్లలు ముఖ్యంగా ఆడవాళ్ళ వల్లనే కుటుంబాలు నిలబడతాయి. కాబట్టి మనందరము భక్తి శ్రద్ధలతో ఏ పని చేసినా సరే, మనం చదువుకున్నా లేదా ఆటపాటలైనా ఇంకే ఏదైనా సరే, ఏది చేసినా కూడా మన ద్వారా మన కుటుంబం నిలబడుతుంది. అందుకోసమే మనం ముందు స్టాండర్డ్గా ఒక పని చేసేటప్పుడు దాన్ని చిత్తశుద్ధితో 100% అవలంబించితే మన రాష్ట్రమే కాదు మన దేశం కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. మన సావిత్రి జ్యోతి పూలేబాయి గారు కూడా సంఘ సంస్కర్తగా ఆవిడ ఆ రోజు అనుభవించినటువంటి అనేక బాధలకి, ఆడవారు ఆ రోజు అనుభవించినటువంటి అనేక బాధలు ఆవిడ పరిష్కార మార్గం అనేది మనందరికీ చూపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు చిరస్థాయిగా ఆవిడ సేవలు అనేవి మనం చూస్తూ ఫలానా విధంగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాం. కాబట్టి మనం కూడా అలాగే ఉందాం. అలాగే మన ఇంట్లో మనకి ఫస్ట్ ఎవరైనా సరే. సంగారెడ్డి జిల్లా పోలీసులు సంయుక్త ఆపరేషన్లో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం. జహీరాబాద్ సబ్ డివిజన్ పోలీసులు నిర్వహించిన మెగా వెహికల్ చెకింగ్ నందు సుమారు 30 లక్షల విలువ గల 110 కేజీల నిషేధిత ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం సంగారెడ్డి నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ, నమ్మదగిన సమాచారం మేరకు ఈరోజు తెల్లవారుజామున జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ ఆదేశానుసారం జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శివలింగం, టౌన్ ఎస్ఐ కాశీనాథ్ ఉన్నారు. ఈ ప్రెస్ మీట్ నందు అదనపు ఎస్పీ సంజీవరావు, జహీరాబాద్ డీఏపీ రామ్మోహన్ రెడ్డి, టీ న్యాబ్ డీఏపీ పుష్పన్ కుమార్, జహీరాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ శివలింగం, ఎస్ఐ కాశీనాథ్, ప్రసాద్ రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మరియు సంగారెడ్డి పోలీసుల సంయుక్త ఆపరేషన్లో ఒక మెగా వెహికల్ చెకింగ్ జహీరాబాద్లో చేస్తున్నప్పుడు ఒక అనుమానాస్పదంగా ఒక మహారాష్ట్ర నెంబర్ ఉన్న వెహికల్ తారసపడింది. సో దీని ముందు ఆల్రెడీ ఒక ఇన్నోవా వెహికల్ పైలట్ చేసుకుంటూ వెళ్తూ ఉంది. సో జహీరాబాద్ పోలీసులు దాన్ని ఆపి చెక్ చేయడానికి ట్రై చేస్తే ఇన్నోవా కారు ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడము, వెనుక ఉన్న మహారాష్ట్ర నెంబర్ ఉన్న MH43X4796 అనే కార్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దీనిలో ఉన్న 4-5లో
అందరూ పారిపోతే ఇద్దరిని మహమ్మద్ అక్బర్ అండ్ మహమ్మద్ సల్మాన్ వీళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళ బ్రదర్ ఇస్మాయిల్, దాంతోపాటు మహబూబ్ అండ్ రజాక్లు కూడా వాళ్ళు పారిపోయారు. ఇద్దరిని పట్టుకున్నాము, అక్బర్ అండ్ సల్మాన్. సో వీళ్ళ వెహికల్ చెక్ చేసినప్పుడు ఈ 110 kgs గాంజా దొరికింది. అది వీళ్ళు ఒరిస్సా బార్డర్లో, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఈ గాంజా అక్కడ కొనుగోలు చేసి కార్లో, స్విఫ్ట్ కార్లో తీసుకొచ్చి ఇక్కడ ఇటు నుండి ముంబై పోవడానికి, ముంబైలో అమ్మడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ ఆపరేషన్లో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇన్ఫర్మేషన్ అండ్ జహీరాబాద్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో దీన్ని పట్టుకోవడం జరిగింది. సో దీంతోపాటు ఇంకా ఇందులో 27 ప్యాకెట్లు సుమారు 4 kgs ఒకటి ఉంది. జహీరాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఏదైతే జహీరాబాద్ మనకు ముంబై హైవే కానీ ఇటు కర్ణాటక హైవే ఉంది కాబట్టి మనము చాలా చోట్ల చెక్ పోస్టులు పెట్టడం జరుగుతుంది, ప్లస్ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే లోకల్ కన్జంప్షన్ కూడా ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా అరికట్టడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్లీజ్ ఇన్ఫార్మర్స్. మన యాంటీ నార్కోటిక్ సెల్ సంగారెడ్డి నెంబర్ 8712656777కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ ఆపరేషన్లో చాలా మంచిగా పనిచేసిన జహీరాబాద్ డిఎస్పీ గారు, టీనాప్ డిఎస్పీ గారు అండ్ జహీరాబాద్ సిఐ అండ్ జహీరాబాద్ ఎస్ఐ అండ్ జహీరాబాద్ రూరల్ ఎస్ఐ వీళ్ళందరికీ మరియు స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కేజీసా 110 kgs ఎంత ఉంది ఇప్పుడు? 30 kgs ఉందా? ఎంత? 30 lakhs ఉంటుంది. వీళ్ళంతా కూడా కొంతమంది వీళ్ళు జహీరాబాద్, వీళ్ళు ట్రాన్సిట్గా, అంటే వీళ్ళు మల్కన్గిరి ఒరిస్సా నుండి తీసుకొస్తారు. ఇక్కడ నుండి మళ్ళీ ముంబై వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ట్రాన్స్పోర్టర్స్ టైప్లో చేస్తున్నారు జహీరాబాద్ నుండి కొంతమంది. గతంలో ఇప్పటి వరకు అయితే లేదు, దొరకబడతాం. వీళ్ళ పాత కేసులు ఏమున్నాయో అవన్నీ కూడా చూస్తాం. ఓకే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం న్యూ డెమోక్రసీ నాయకుడు ముసలి సతీష్ చెర్ల మండలం జిపిపల్లి ఇసుక ర్యాంప్ 1000 లారీలు తిరగడం కారణంగా ఏకన్నగూడెం ఏదిరా మధ్యలో కవర్ట్ అనేది మొత్తం కుంగిపోయి చెర్ల ఇసుక ర్యాంప్ కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి ఇసుక ర్యాంప్ కాంట్రాక్టర్లు, నేటర్లు కనీసం వారిని పరామర్శించిన సందర్భాలు కూడా లేవు. ఇలాంటి విషయాలు ప్రశ్నిస్తే అధికారులు బెదిరించడం అనేది జరుగుతుందా ఉన్నది. ప్రజలకు ప్రశ్నించే హక్కు లేదా అని న్యూ డెమోక్రసీ పార్టీ సూటి ప్రశ్న. ఈరోజు ఉదయం ఎన్ని గంటలకు జీపీపల్లి ఇసుక రేసింగ్ కాంట్రాక్టర్ కట్టేరు శ్రీనివాసరెడ్డి కొంతమంది యువకుతను అదుపులోకి తీసుకుని బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడు. తక్షణమే ఇతనిపైన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి డిమాండ్ చేస్తాను. లేని ఎడల ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తానని అధికారులకు హెచ్చరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. నా పేరు ముసలి సతీష్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చర్ల దుమ్మగూడెం సబ్ డివిజన్ కార్యదర్శిని. నిన్న రాత్రి 3 గంటల సమయంలో ఇక్కడ ఎదిరా దగ్గర కవర్ట్ అనేది కుంగిపోయి ఇవాళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ ఇసుక ర్యాంపులు, శ్రీకాకుళం ఇసుక ర్యాంపు లారీలు అనేటివి ఇవాళ రోడ్ల మీద నిలిచిపోయి ఇవాళ 1000 లారీలు ఇవాళ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇవాళ బస్సులు, ఇతర వెహికల్స్ అన్నీ ఆగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పటి వరకు అధికారులు వచ్చి చూసిన పరిస్థితి అయితే లేదు. దీనిపైన ఇంత ముందు ఆందోళన చేశాము, కార్యక్రమాలు పట్టించుకునే పరిస్థితి లేదు, పాలకులు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే పైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతా ఉన్నది. ఇవాళ డిపార్ట్మెంట్ ఉండి కూడా ఇవాళ ఏమి చేయలేని పరిస్థితి ఉన్నది. కానీ ఇవాళ ఏమి చేయలేని పరిస్థితి అయితే మునుగోడు నియోజకవర్గంలోని చండూరు బోడంగిపర్తి గ్రామంలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలను సందర్శించిన పాఠశాలలు తరగతి గదులను, స్పోర్ట్స్ రూమ్ను, వంటగదిని, బాత్రూంలను, డ్రైనేజ్ని క్షుణ్ణంగా పరిశీలించారు. క్లాస్ రూమ్లో విద్యార్థుల సంఖ్యను పరిశీలించారు. విద్యార్థులు ఏ ప్రాంతాల నుండి వచ్చి చదువుకుంటున్నారు అని ఆరా తీశారు. భోజనంలోకి ఎటువంటి కూరగాయలను వాడుతున్నారు, నూనె ఏ కంపెనీ వాడుతున్నారు అనే విషయాలు క్షుణ్ణంగా పరిశీలించారు. వంటగదిలోకి వెళ్లిన వండి అన్నం, కూర, సాంబారు, పెరుగును పరిశీలించారు. పాఠశాల భవనంలో విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునేలా కొన్ని మార్పులు, సూచనలు చేశారు. తప్పకుండా రాబోయే రోజుల్లో బొడంగిపర్తి పాఠశాలలో మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని, మీరందరూ బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు. స్కూల్ స్టాఫ్ కూడా చెప్తున్నా, కిచెన్ కూడా కొన్ని ప్రాబ్లం చెప్పిండ్రు, కూరగాయలకు కొన్ని ప్రాబ్లం చెప్పిండ్రు, గిన్నెలకు కొన్ని ప్రాబ్లం చెప్పిండ్రు. టాయిలెట్స్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. 450 మంది మరి టాయిలెట్స్ ఉన్నాయి. మరి ఎంతమందికి స్టూడెంట్స్ ఒక యావరేజ్ ఉండాలో తెలియదు నాకు. మరి క్యాలిక్యులేషన్
ఇప్పుడు ఎన్ని ఉన్నాయి కూడా మా బాధ్యత, ప్రభుత్వం బాధ్యత మీకు మంచి క్లాస్ రూమ్స్, మంచి డార్మెంటరీ, మంచి భోజనము, మంచి ప్లే గ్రౌండ్, మంచి బాత్రూమ్స్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మాది. మంచిగా కష్టపడి ఒక కాన్సన్ట్రేషన్ అంటే శ్రద్ధతో చదువుకోవాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఇక్కడ పంపించింది ఎందుకు? మరి ఈ మధ్య సార్ ఏమంటారు, నువ్వు అంటే చాలా మంది ఇండియాలో పోతున్నారు, సెలవులకు అంటారు మధ్యలో లేదా? మంచిగా చదువుకోవాలి, కష్టపడి ఆరోగ్యం మంచిగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా గేమ్స్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ప్లే. ఏదో ఒక గేమ్లో మీరు పర్ఫెక్ట్ కావాలి. నేను చిన్నప్పుడు అన్ని గేమ్స్లో ఆల్రౌండర్ ఉండే. స్విమ్మింగ్లో ఫస్టే ఉండే, కబడ్డీలో ఫస్టే ఉండే, ఏ చేసినా ఫస్టే ఉండే. కనీసం మీరు ఒక్క గేమ్లో, ఏదైనా ఒక గేమ్లో నువ్వు ఏ గేమ్ ఆడుతుంది, నీకు ఏ గేమ్ అంటే ఇష్టం ఉందా? ఇక్కడ బీచ్ వాలీబాల్ ఉందా? ఇదే వాలీబాల్ కూడా నీకే గేమ్ ఇష్టం? ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్లో. మీకు ఇండోర్ స్టేడియం కూడా టేబుల్ టెన్నిస్ కూడా పెట్టవచ్చు అవసరం అయితే. ఫ్యూచర్లో భవిష్యత్తులో అది కూడా ఆలోచన చేద్దాం. ప్లేస్ ఇంతే తక్కువ ఉంది కదా. ఇదేనా ఇంతేనా? 4 ఎకరాలు కనబడతలేదు అంచిందా? ఆ పార్క్ కూడా మంచిగా డెవలప్ చేయాలి. అది వాడుతున్నట్టు లేదు. మొత్తం మంచిగా డెవలప్ చేస్తే ఈవినింగ్ పిల్లలు పోయి ఆడుకునేటట్టు పార్క్లో. థ్యాంక్ యూ. చిన్న వయసులో 5th క్లాస్లో మీరందరూ పేరెంట్స్ వదిలిపెట్టి, తల్లిదండ్రులు వదిలిపెట్టించి చదువు కోసం అని చెప్పి, మీ భవిష్యత్తు కోసం అని చెప్పేసి మీరు తల్లిదండ్రులకు దూరంగా చదువుకుంటానికి వచ్చారు మీ భవిష్యత్తు కోసం. కాబట్టి ప్రభుత్వం తరఫున రాబోయే రోజుల్లో మీ అందరికీ నేను హామీ ఇస్తున్న శాసనసభ్యునిగా, ఈ స్కూల్ పరిశీలించిన తర్వాత క్లాస్ రూమ్లు కొంచెం ఇరుకిరుకుగా ఉన్నాయి. ఎక్కువ మంది ఉన్నారు, 40 మంది అంటే కొంచెం పెద్ద రూమ్ ఉండాలి. మంచి క్రాస్ వెంటిలేషన్, ఎయిర్ సర్క్యులేషన్ ఉండాలి. వెలుతురు బాగా వచ్చేటట్టు ఉండాలి. ఎందుకంటే ఉదయం నుంచి మీరు సాయంత్రం వరకు అక్కడ ఉంటారు కాబట్టి అదొక క్లాస్ రూమ్స్ కూడా సైజు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డార్మెటరీ కూడా తక్కువ ప్లేస్ ఉండడం వల్ల కింద అనుకుంటున్న స్టూడెంట్స్ చలికాలం కొంచెం కష్టమవుతుంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా నేను త్వరలోనే ఫర్నిచర్ కార్డ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తున్నాను. డబల్ వేసినా కానీ ఒక డబల్ వేసినా సరిపోయేటట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క రూమ్లో 30-35 మంది అనుకుంటాం. ఎన్ని పెట్టినా క్లాస్ రూమ్లో ఒక 10 కంటే ఎక్కువ పట్టేటట్లేదు. అది కొంచెం ఆలోచించి మరి దీన్ని నేను మంచిగంటి గారు, లక్ష్మయ్య గారితో ఈరోజు రాత్రే మాట్లాడతా. ఎన్ఆర్ఐ అమెరికాలో ఉంటారు కాబట్టి మాట్లాడి మీకు తప్పకుండా డార్మెటరీ ఇంప్రూవ్ కావాలంటే పైన డార్మెటరీ ఉండాలి, కింద క్లాస్ రూమ్స్ ఉండాలి. ఇప్పుడు అన్ని క్లాస్ రూమ్ చేసి పైన డార్మెటరీ చేసేసి సపరేట్ గా అటుపక్కన ఇటుపక్కన వాస్తుకు అటుపక్కన కిచెన్, డైనింగ్ హాల్ సపరేట్ గా ఉంటే అప్పుడు మీకు బాత్రూమ్స్ కూడా సరిగా లేవు, ఆ లాట్రిన్స్ సరిగా లేవు. హాట్ వాటర్ సోలార్ సిస్టమ్ పెట్టి అది కూడా ప్రొవైడ్ చేస్తే మీకు చిన్న సమస్యలే ఉన్నాయి, ఎక్కువ సమస్యలు లేవు. కాకపోతే అది మరి లక్ష్మీ అది ఫౌండేషన్ మరి ఉంటుందా, దీని స్ట్రాంగ్ ఎంత స్ట్రెంత్ అది తట్టుకుంటుందా అనేది ఒకసారి నేను చెక్ చేస్తా. దీని కట్టిన ఇంజనీర్ ఎవరు, కాంట్రాక్టర్ ఎవరు, ఆ డ్రాయింగ్ ఫౌండేషన్ చేసి ఎట్లా చేసిన కాలమ్స్, పిల్లర్స్ ఎట్లున్నాయో నేను చెక్ చేసి తప్పకుండా నేను ఈ రోజే మాట్లాడి చర్యలు తీసుకుంటా. ఏది ఏమైనా స్టూడెంట్స్ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేనేజ్మెంట్ కూడా మీరు వార్డెన్ గారు మీరందరూ కూడా ఇంకా కొంచెం ఇన్వాల్వ్ కావాలి. ఇన్వాల్వ్ అయ్యి పిల్లల ఫస్ట్ హెల్త్, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాళ్ళు చదువుకుంటారు. నేను చూస్తే 8th క్లాస్ అబ్బాయిని చూస్తే 2nd క్లాస్ అబ్బాయి లాగా నిజంగా చెప్తా. మునుగోడు నియోజకవర్గంలో ఈ 4 సంవత్సరాలలో నిర్మించే రోడ్లు నూతన సంవత్సరానికి రోల్ మోడల్ కావాలని అన్నారు గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు రోడ్డు భద్రత చాలా ముఖ్యమని సూచిస్తూ అధికారులతో మాట్లాడి రోడ్డు భద్రత కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా రోడ్డు నిర్మాణాలు జరగాలని, మునుగోడు నియోజకవర్గంలో నిర్మించే రోడ్లు తెలంగాణ రాష్ట్రానికి రోల్ మోడల్ గా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో ఉమ్మడి నల్గొండ ఆర్ఎండ్బి ఎస్సీ వెంకటేశ్వరరావు, ఈఈ శ్రీధర్ రెడ్డి, డిఈ సుధాకర్ రెడ్డి, మునుగోడు ఏఈ శిరీష, నాంపల్లి ఏఈ వికాసులు పాల్గొన్నారు.
అన్న అందరికి చూడండి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడపర్తి శివారులో శ్రీనివాస రామానుజన్ హై స్కూల్లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ట్రాఫిక్ రూల్స్ ని పాటిద్దాం, రోడ్డు ప్రమాదాలను నివారిద్దాంలో కార్యక్రమంలో పాల్గొన్న యాదాద్రి భువనగిరి జిల్లా రవాణా శాఖ అధికారి సాయి కృష్ణ ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థులు మీ తండ్రికి అన్నలకు డ్రైవింగ్ చేసేటప్పుడు వేగంగా వెళ్లవద్దని, హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలని చెప్పాలి. అదేవిధంగా 18 సంవత్సరాలు పైబడి లైసెన్స్ తీసుకున్న తరువాతే బైక్ నడపాలని, అంతలో వారు బైక్ నడపకూడదని, జైలు శిక్షతో పాటు బైక్స్ ఆర్సీ మీ తండ్రి లైసెన్స్ రద్దు చేయబడుతుందని చెప్పారు. అందుకోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు చేస్తున్నారు. ఈ మాసోత్సవాలు జనవరి నెలలో 1వ తేదీ నుండి 31 వరకు నిర్వహిస్తామని తెలిపారు. మరి అలా ఏజ్ గ్రూప్ ఏం పెట్టిన వల్ల అబౌ 18 పెట్టినా బిలో 18 పెట్టినరా? ఇట్లా ఇంత ఫాస్ట్ ఉన్నప్పుడు మరి ఇదంతా కూడా చూసుకోవాలి కదా, అవునా కాదా? దేన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటామో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రోస్ అండ్ కాన్స్. తాకగానే పోతాడు, బాడీ ఎక్కడ ఏం తాకినా మన ప్రాబ్లం కాదు, కానీ తలకు తాకితే మాత్రం ఏం చేయాలి. సెకండ్ థింగ్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, మీ అందరి దగ్గర ఫోన్ ఉన్నాయి, ఫ్యామిలీ ఎక్కడో పోతుంటారు, చేస్తుంటారు. నవడేస్ ఎవ్రీబడి బడి మెడికల్ సపోర్ట్ ఇస్తే మంచి ప్రాణాలు బతికించిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ మన దగ్గర ఉన్న అంబులెన్స్ అన్ని లైఫ్ సపోర్ట్ ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ దిగగానే ఏమన్నా అయింది అనగానే వాట్ డైరెక్ట్ ఫస్ట్ ఫోన్ కొడతాం. ఎక్కడ ఉన్నట్టే నా లొకేషన్ ఇక్కడ ఉన్నది, ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది. నేను బార్డర్ చెక్ పోస్ట్ మీద అక్కడెక్కడ మేము రెగ్యులర్గా చేస్తాం. హైవేల మీద యాక్సిడెంట్స్ అవుతుంటే మేము వచ్చినప్పుడు పోయేటప్పుడు ఐ స్టాప్ మై వెహికల్, ఫస్ట్ అంబులెన్స్కి ఫోన్ చేస్తా, ఇక్కడ ఉంది ఇది లొకేషన్ అని. దాన్ని మీకు మొబైల్ మీరు ఎట్లా యూజ్ చేస్తారో నాకు తెలియదు. ఒక ఫోటో తీసిన తర్వాత ఆ ఫోటో ఎక్కడ తీసినామన్నది మీకు తెలుసా? ఏమన్నా తెలుస్తుందా మీకు ఏ స్పాట్లో తీసిన అన్నది? పోలీసులు ఎట్లా గుర్తుపడతారు మీకు ఐడియా ఉందా? ఎప్పుడన్నా ఈసారి ఇంటికి పోయిన ఒకసారి చెక్ చేయండి. ఫోటో కెమెరా తీసిన తర్వాత దాని మీదికి స్క్రోల్ చేస్తే, లైక్ ఆండ్రాయిడ్లో అంటే నాకు తెలియని యాపిల్, దాన్ని మీదికి స్క్రోల్ చేస్తే లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ అని వస్తాయి. దాని లొకేషన్ బేస్ చేసుకొని మనం లొకేషన్ పంపిస్తే దాని ప్రకారంగా ఇప్పుడు మనం మ్యాప్ పెట్టుకుంటే ఎట్లా తెలుస్తుంది? అంబులెన్స్ కూడా అంతే, ఏ లొకేషన్ ఉన్నారని అడుగుతారనమాట. అర్థమైందా? అలా మీకు లొకేషన్ తెలియకపోతే ఆ ఫోటో తీసిన స్పేస్కి వెళ్ళి లేకపోతే మ్యాప్స్కి పోతే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఉంటుంది, అది చెప్తాం మేము. సో దట్ దే కెన్ ప్రిసైజ్లీ రీచ్ టు దట్ పాయింట్. అండర్స్టూడ్? మొబైల్ ఫోన్ యూటిలైజ్ చేసే పనులు ఇవి కూడా ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కాకుండా. గాట్ ఇట్? సో మీరు నాకు ప్రామిస్ చేయాలి ఇప్పటి నుంచి, మీ ఇంట్లోకి మీ బ్రదర్స్ కానీ, మీ ఫాదర్ కానీ, మీ బాబాయ్ కానీ ఎవరి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోమని. చేస్తారా? మళ్ళా నాకు ప్రామిస్ చేస్తారా? ఇప్పుడు వాయిదా వస్తలేదు, అనడం ఇంత గట్టిగా అనడం కాదు, కంపల్సరీ పెట్టుకోమని చెప్పాలి. నేను మీకు ఆ యాక్సిడెంట్స్ అవి చూపిస్తే మీలో కూడా ఒక భయం కలుగుతుంది. ప్రాబ్లం సరే, ఆ భయం అన్నది పక్కన పెట్టండి, కాకపోతే ఆ ఇంట్లో ఎంత డిస్టర్బెన్స్ జరుగుతుంది అన్నది ఆ ఫ్యామిలీకే తెలుస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మన మదర్ ఫాదర్ ఉంటేనే కదా మనం ఇంత కాన్ఫిడెంట్ ఉండగలుగుతాం. ఉండొచ్చు, మన సింగిల్ పేరెంట్ సింగిల్ చైల్డ్ కూడా ఉండొచ్చు, అవునా కదా? ఐమ్ సారీ టు సే దట్. అర్థమైందా? కాకపోతే వాళ్ళు లేకపోతే ఎంత ప్రాబ్లం అవుతుంది మనకు, అవునా కాదా? కీడించు మీడించు అంటారు, అందుకని ఏం కాకుండా జాగ్రత్త తీసుకోవడం బెటర్ కదా, అవునా కాదా? ప్రమాదం ఎక్కడ ఇంకా మీరు మీదైతే ఇంకా సిటీ అంటే ట్రాఫిక్, అక్కడ మీదంతా హైవే, ఎక్కగానే హైవే. ట్రాక్టర్స్ ఎంతమందికి ఉన్నాయి? ట్రాక్టర్స్ ఉన్నాయి, చెప్పండి అలా. సరే ఆగాల్సిందే, అర్థమైందా? రేపు మీరు బైక్ నడిపించినప్పుడైనా ఎవరైనా జీబ్రా క్రాసింగ్ మీద క్రాస్ చేసినప్పుడు బైక్ ఆపాల్సిందే. రెడ్ లైట్ లేదు, నాకు గ్రీన్ లైట్ ఉంది, నేను పోతా అనడానికి లేదు. సో అందుకని ఇప్పుడు ఏం చేసిందంటే, సిగ్నల్ కాడ జీబ్రా క్రాసింగ్ పెట్టే దగ్గర ఒక సిస్టమ్ ఇచ్చింది. వేరే నుంచి ఒక లైట్, ఒక రెడ్ అండ్ గ్రీన్ బటన్ ఉంటుంది. ఇక్కడ లేవు, సిటీలో ఉన్నాయి, వారంలో మొత్తం అవే ఉంటాయి మొత్తం. ఓకేనా? ఆ గ్రీన్ బటన్ వచ్చినాక ఒక 2 minutes, ఒక 1 minute ఆగి తర్వాత వాళ్ళకి రెడ్ లైట్ పడ్డాక జీబ్రా క్రాసింగ్ పంపిస్తాం మనకు. కానీ మన డిస్ట్రిక్ట్ లేదు కదా. సో ఇన్ జనరల్ గా మన ఇండియాలో ప్రాక్టీస్ ఏంటంటే, ఎనీబడి జీబ్రా క్రాసింగ్ నుంచి పబ్లిక్ నడిచేటప్పుడు ఖచ్చితంగా ఆపాల్సిందే, ఈవెన్ దో ఇఫ్ యూ హ్యావ్ గ్రీన్ లైట్. ఎందుకంటే పెడెస్ట్రియన్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అర్థమైందా? ఎవరు నేర్పించారు మీకు? మీరే నేర్చుకున్నా? డాడీ బండికి సీట్లో పెట్టగానే వెళ్ళా తీసుకొని వెళ్ళిపోయారు, అంతే కదా? అట్లనే నేర్చుకోరు కదా? నేను కూడా మీటింగ్ పోయి నేను కూడా అట్లే నేర్చుకున్నా. బట్ థింగ్స్ ఆర్ క్వైట్ డిఫరెంట్ రైట్ నౌ. లాస్ అన్ని చాలా మారినాయి. మీరు బండి తీసుకపోయి బండితోటి మీరు ఏమన్నా యాక్సిడెంట్ మీరు చేసినా
ముంగటవాడు చక్కగా నడపకుండా వాడు యాక్సిడెంట్ చేసిన వాడి దగ్గర లైసెన్స్ ఉండి మీ దగ్గర లైసెన్స్ లేదు కాబట్టి ఫస్ట్ మీ బండి సీజ్ అవుతుంది, మీ బండిది ఆర్సీ క్యాన్సిల్ అవుతుంది. సరే బండి అంటే సీజ్ అయింది ఓకే, ఆర్సీ క్యాన్సిల్ అయింది ఓకే, మీ ఫాదర్ని తీసుకుపోయి జైల్లో కూర్చోబెడతారు. ఇంతకుముందు లేకుండా ఇలా మొన్న కొత్తగా వచ్చింది. అర్థమవుతుందా మీకు ఎంత డేంజర్ ఉందో ఇప్పుడు లా? ఎందుకంటే బయట ఏడా చూసినా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కలెక్టర్ పార్ట్లో పనిచేసే ఉద్యోగస్తులకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. అతివేగంగా వచ్చిన లారీ కారును ఢీకొన్న ఘటనలో 2 గాయాలు. కారును ఢీకొన్న లారీ చిన్న రోడ్ల మీద నిమ్మలంగా రావాలి. మనిషి అంట ఓనర్ మనిషి అంట కాబట్టి అదే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డిని కలిసి వినతి పత్రాలు అందజేసిన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రాయగిరి RRR బాధితులను ఈ సందర్భంగా గూడూరు నారాయణరెడ్డి మాట్లాడుతూ RRR బాధితులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పారు. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన RRR బాధితుల హామీ నెరవేర్చాలి. ఆనాడు ఎన్నికలకు ఓట్లు దండుకోవడానికి భువనగిరి రోడ్ షోలో ప్రియాంక గాంధీతో చెప్పిన ఈనాటి రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి RRR బాధితులకు న్యాయం చేయాలని కోరారు. భువనగిరి చుట్టుపక్కల గ్రామాల వారు ఒకసారి విద్యుత్ హై జంక్షన్ కి, నేషనల్ హైవే రోడ్డు కోసం, బస్వాపూర్ రిజర్వాయర్, యాదగిరిగుట్ట డెవలప్మెంట్ కోసం భూములు దానం చేశారు. మళ్లీ 5వసారి RRR కోసం ఇవ్వటం సరికాదు అన్నారు. మున్సిపల్ పరిధి కాకుండా రూరల్ నుంచి పోయే విధంగా చూడాలని, దానికి సీఎం రేవంత్ రెడ్డి సహకరించాలని అన్నారు. సార్ ఒకసారి నిల్చొని మాట్లాడండి, అట్లా నిల్చొని మాట్లాడండి. ఈరోజు మనము కలిసినాము, దీన్ని నేను పైన నివేదిస్తా మా పెద్ద నాయకులకు, ఎవరైతే మనకు పాజిటివ్గా మన దిక్కు నిలబడి పనిచేయగలుగుతారో వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ పెద్ద ఆ రోజు వీలైనంత మీటింగ్ పెట్టుకున్నాక ఆ తర్వాత హైవే దిగ్బంధం చేద్దాం. ఇది స్టేట్ ప్రోగ్రామ్ కాదు. స్టేట్ నారాయణ రెడ్డి బర్త్డే కాదు, నారాయణ రెడ్డి ఇంకేదో పొలిటికల్ బెనిఫిట్ కాదు. ఆల్ ద టైం మీరు నేను మీకోసం పనిచేసినప్పుడు ఎప్పుడైనా కానీ నేను పొలిటికల్ గేమ్స్ కోసం పనిచేయలేదు. పొలిటికల్ గేమ్ రాజయోగం అనేది దేవుడు రాశిస్తూ వస్తుంది, ఇప్పుడు రాదు. ఎలా చేసినా రాదు. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతు ఐక్యత. మార్చాలి ORR నుండి 40 కిలోమీటర్ల వరకు RRR అలైన్మెంట్ వెంటనే మార్చాలి. ORR నుండి 40 కిలోమీటర్ల వరకు RRR అలైన్మెంట్ వెంటనే మార్చాలి. నేను మీ వాట్సాప్ ఉంది కదా, నేను మీకు కూడా నేను పంపిస్తాను. వాట్ ఎవర్ ఇస్ ద మెసేజ్. తెలంగాణకు ఒక మణిహారంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత ఏంటిదంటే ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. అది కూడా ఇప్పుడున్న మన చిన్న మణిహారం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్, ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు కనీసం 35 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో, అంటే
పూర్తిగా రూరల్ ఏరియాస్ నుంచి ఈ రీజనల్ రింగ్ రోడ్డు పాస్ కావాలి. అప్పుడు గతంలో ప్రతిపాదించిన విధంగా ఈ ప్రాంతంలో చౌటుప్పల్, మోటకొండూరు, ఆలేరు, యాదగిరిగుట్టకు అవతలి భాగం నుంచి అట్లాగే గజ్వేల్కు అవతలి భాగం నుంచి ఈ అలైన్మెంటు ఉండేది. తద్వారా ఆయా రైతులకు అంటే డీప్గా ఉన్న అంతర్గతంగా ఉన్న గ్రామాలకు కూడా చాలా డిస్టెన్స్లో ఉన్న గ్రామాలకు కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్డు ద్వారా కనెక్టివిటీ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. గతంలో మూర్ఖపు ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ఆయన ఏది అనుకుంటే కుందేలుకు 3 కాళ్ళంటే 3 అనే తత్వాన్ని ఆ రోజు ఆయన చుట్టుముట్టున్న నాయకులకు కూడా అది ఉద్బోధించిండు. దాని ప్రకారమే అప్పుడున్న ఇక్కడ ఎమ్మెల్యే గారు చాలా ఎడ్డిగా ప్రవర్తించి ఈ రీజనల్ రింగ్ రోడ్డుకు అలైన్మెంట్ని చౌటుప్పల్ నుంచి, వలిగొండ నుంచి, భువనగిరి, ఈ రాయగిరి అంటే ఇది ఈ రాయగిరి నుంచి మళ్ళీ ఇటు పోతూ గజ్వేల్, ఇది మున్సిపాలిటీలకు కనెక్ట్ కావద్దు. రీజనల్ రింగ్ రోడ్ అనేది మున్సిపాలిటీలకు బయట నుంచి పోవాల్సిన అవసరము ఉన్నది ఖచ్చితంగా. ఇప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను, అటు రాజగోపాల్ రెడ్డిని, ఇటు అనిల్ కుమార్ రెడ్డిని కోరేది ఏంటంటే, మీరు మీ ఎలక్షన్ సమయంలో రీజనల్ రింగ్ రోడ్డు బాధితులకు మీరు న్యాయం చేకూరుస్తానని చెప్పి జాతీయ నాయకులతో కూడా మీరు మాటలు అనిపించారు, స్పీచ్లలో మీరు మాట్లాడారు. ఇప్పుడు ఆ మాటను తప్పి మీరు వీళ్లకు న్యాయం చేయకుండా పోతున్నారు. మీరు ఎవరిది సొమ్ము పోయేది ఏం లేదు, రాష్ట్ర ప్రభుత్వంది పోయేది లేదు, ఇక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధుల సొమ్ము పోయేది లేదు. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ భూబాధితులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా భువనగిరి టౌను, భువనగిరి రూరల్కు సంబంధించిన రైతులు చాలా పెద్ద ఎత్తున నష్టపోబోతున్నారు ఈ అలైన్మెంట్ ఇట్లాగే ఉంచితే. ఎందుకంటే గతంలో ఒకసారేమో హైటెన్షన్ వైర్లకు, రెండవసారేమో బస్వాపూర్ రిజర్వాయరు కాలువకు, మూడవసారి నేషనల్ హైవే నంబర్ 163 కోసము బైపాస్ కోసం ఇచ్చారు, నాలుగవసారి యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ కింద నాలుగోసారి ఇచ్చారు. ఇప్పుడు 5వసారి అవుతుంది ఈ రైతులది ఈ బాధ. ఈ రైతులంతా కూడా మొత్తం భూములు కోల్పోతే రోడ్డు మీద పడతారు. దానివలన గతంలో ఏదైతే ప్రతిపాదించారో మోటకొండూరు, చౌటుప్పల్, మోటకొండూరు, ఆలేరు, యాదగిరిగుట్టకు అవతలి భాగం, గజ్వేల్ మున్సిపాలిటీకి అవతలి భాగం నుంచి చేయాలని చెప్పి మేము ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము అప్పీల్ చేస్తా ఉన్నాము. దానికి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు రాజగోపాల్ రెడ్డి గారు కానీ, అనిల్ కుమార్ రెడ్డి గారు కానీ దాని మీద కొంచెం శ్రద్ధ వహించి రైతుల పక్షాన మాట్లాడాలని చెప్పి మేము వినతి చేస్తున్నాం. లేని పక్షంలో దీని మీద పెద్ద ఉద్యమం వస్తుంది. ఇప్పుడు మనం పీస్ఫుల్గా బతుకుతున్నాం, మనము ఆల్రెడీ ఇప్పటికే ఎన్నో కష్టాలను మనం చవి చూసి ముందుకు పోతున్నాం. ఈ కష్టాల నుంచి తప్పించాలంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు తక్షణమే ముఖ్యమంత్రి గారితో సమావేశమై, అట్లాగే R&B మినిస్టర్ వెంకటరెడ్డి గారు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారు కొంచెము సానుభూతితోని ఆలోచించి అప్పటి సమైక్య జిల్లా అయినటువంటి నల్గొండ వాసులకు, ఈ రైతులకు న్యాయం చేసి రీజనల్ రింగ్ రోడ్ అనేది ఖచ్చితంగా వస్తుంది, కానీ గతంలో ప్రతిపాదించిన విధంగా చేయాలని చెప్పి వారికి కూడా నేను విన్నవిస్తున్నాను. మీరు దయచేసి రైతుల పక్షాన మీరు కొంచెము ఒక మానవతా దృక్పథంతో ఆలోచించాలని చెప్పి మనవి చేస్తూ ముగిస్తున్నాను. తల్లి గర్భంలో ఉన్న పిండానికి గుండె చికిత్స చేసి వైద్య చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులు. హిందూపురంకు చెందిన దంపతులు గర్భంలోని పిండం గుండెకు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. ప్రపంచంలో మొదటిసారిగా 27 వారాల పిండంపై గుండె చికిత్సను విజయవంతం చేసినట్లు డాక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. అత్యంత క్లిష్టమైన బెలూన్ డిలేటేషన్, లెఫ్ట్ వెంట్రిక్యులేటర్ మరియు డివైన్ క్లోజర్లతో చికిత్స చేసినట్లు ఆయన వెల్లడించారు. అధునాతన ఇమేజింగ్తో కవాటం స్థితిని సవరించి గుండెకు పడ్డ రంధ్రాన్ని డివైస్తో మూసివేసినట్లు తెలిపారు. ప్రస్తుతం బిడ్డకు జన్మించిన తరువాత తల్లి పిల్ల క్షేమంగా ఉన్నారని డాక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. పిండం గుండె చికిత్స అందించడంలో సమిష్ట కృషిని ఇది నిదర్శనమన్నారు. పిండయాట్రిక్ కార్డియాక్ సంరక్షణలో అద్భుతమైన మైలురాయిని సాధించామన్నారు. ఇప్పుడు మన గుండెలో ఈ విధంగా 4 గదులుంటాయి. ఈ ఎడమ జఠరిక అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎడమ జఠరిక నుంచి ఉండే వాల్వ్నే మనము అయోటిక్ వాల్వ్ అంటాం. అక్కడి నుంచి అయోటా, ఈ ఎర్రగా కనిపించేదే అయోటా, దాన్నే ఊర్ధ్వ మహాధమని అంటారు. ఈ అయోటిక్ వాల్వ్ బ్లాక్ అయితే మాత్రము
చాలా సీరియస్ ప్రాబ్లం వస్తుంది. అది పుట్టిన తర్వాత కానీ, పెద్దవాళ్ళలో కానీ, పుట్టక ముందు కానీ, ముఖ్యంగా పుట్టక ముందు కానీ ఆ వాల్వ్ కానీ బ్లాక్ అయిపోతే చాలామంది బేబీస్ గర్భంలోనే చనిపోతారు. కొంత బేబీస్ మాత్రం గర్భంలో ఉన్నప్పుడు మనం కనుక్కుంటే ఆ వాల్వ్ని కానీ మనం బెలూన్తో ఓపెన్ చేస్తే వాళ్ళకి నార్మల్ లైఫ్ ఉంటుంది. సో ఈ విధంగా మాకు ఈ సోనుప్రియ అనే వాళ్ళు హిందూపూర్ నుంచి మా హాస్పిటల్కి రావడం జరిగింది. ఆమె అప్పుడు 27 వారాలు, వాళ్ళ బేబీకి వచ్చే అయోటిక్ వాల్వ్ బాగా బ్లాక్ అయిపోయింది, 90% పైన. హార్ట్ ఫంక్షన్ కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది. సో అటువంటప్పుడు మేము ఏం చేసామంటే ఈ ఫీటల్ బెలూన్ అయోటిక్ వాల్వాటమీ అంటే పుట్టక ముందే మనము వాల్వ్ని ఓపెన్ చేయాలని నిర్ణయించి బేబీకి అనస్థీషియా ఇచ్చి అల్ట్రాసౌండ్ గైడెన్స్లో మామూలుగా అయితే చిన్న నీడిలు వాడేవాళ్ళు ప్రపంచమంతా, కానీ మేము పెద్ద నీడిలు అంటే హార్ట్కి వచ్చి రంధ్రాన్ని క్రియేట్ చేసి ఆ రంధ్రంలో ఈ బెలూన్ పంపించి అయోటిక్ వాల్వ్ని ఓపెన్ చేయడం జరిగింది. కానీ ఆ రంధ్రం వల్ల హార్ట్ నుంచి రక్తము బయటికి లీక్ అయిపోయి హార్ట్ ఆగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఆ రంధ్రాన్ని ఒక బటన్ అంటే డివైజ్ పెట్టి క్లోజ్ చేసి ఆ హార్ట్ని నార్మల్గా తీసుకురావడం జరిగింది. ఈ విధమైన ప్రక్రియ ఇంతకుముందు ప్రపంచంలో ఎక్కడ డిస్క్రైబ్ చేయలేదు. ఎందుకంటే ప్రపంచమంతా కలిసి 400 నుంచి 500 వరకు ఈ ప్రొసీజర్లు చేయడం జరిగింది. మేము దగ్గర ఇప్పటి వరకు 20 నుంచి 25 ప్రొసీజర్లు చేశాము. కానీ చేసినప్పుడల్లా చిన్న బెలూన్లు వాడేవాళ్ళమి, చాలా చిన్న నీడిల్స్ వాడేవాళ్ళమి. మనము బ్లడ్ శాంపుల్ తీసే అంత నీడిల్స్. కాకపోతే ఇప్పుడు ఈ కండిషను క్రిటికల్ డిఫరెంట్ కాబట్టి మేము గుండెకే రంధ్రం వేసి ఆ రంధ్రం ద్వారా బెలూన్ని పంపించి ఓపెన్ చేసి మళ్ళీ ఆ రంధ్రాన్ని క్లోజ్ చేసిన దానివల్ల ఈరోజు బేబీ నార్మల్ అయిపోయింది. మళ్ళీ ప్రొసీజర్ అవసరం లేకుండా పోయింది. బేబీ ఇప్పుడు 2.5 నెల, మదరు బేబీ ఇద్దరు హ్యాపీగానే ఉంది, గ్రోత్ నార్మల్. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ వార్డు కార్పొరేటర్ తలారి పద్మావతి పాండు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుల తల్లి సావిత్రిబాయి 194వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు మహిళలు సీఎం, పీఎం, రాష్ట్రపతిగా ప్రతి రంగంలో ముందుకు నడుస్తుంది అంటే సావిత్రిబాయి చూపిన మార్గమే అన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మునుగోడు నియోజకవర్గం రోడ్ నెట్వర్క్లో తెలంగాణ రాష్ట్రానికి రోల్ మోడల్ కావాలి. రోడ్లు మరియు భవనాల అధికారుల సమీక్షలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంత్రులు అచ్చెన్నాయుడు, రవీంద్రలకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే సత్యానందరావు. తల్లి గర్భంలో ఉన్న పిండానికి గుండె చికిత్స చేసి వైద్య చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.